జనంతో మనం గడప గడపకు బీజేపీ అనే నినాదంతో బీజేపీ నేతలు గడప గడపకు తిరుగుతూ జనాలతో మమేకమయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు ఎడపల్లి మండలంలో ఠానాకలాన్, కొర్నపల్లి, మంగల్ పహాడ్ గ్రామాలలో జనంతో మనం గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిలు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచిన దౌర్భాగ్యులు అని మండిపడ్డారు. గడప గడప భారతీయ జనతా పార్టీ బోధన నియోజకవర్గం స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 25 గ్రామాలు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి వివరంగా వివరించి ఏదైతే 2018 మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వం పదవిలోకి రాకముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విషయాలని వేటిని కూడా వాళ్ళు అమలు పరచలేదు. ముఖ్యంగా ₹1,00,000 రుణమాఫీ, KG to PG విద్య కానివ్వండి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 4 వైద్యులతో కలిసి ఒక 24 గంటలు పనిచేసే ఆసుపత్రి.